మన మెదడుని మనమే మోసం చేయొచ్చని తెలుసా మీకు? అయితే ఇది మంచి మోసం. మనకు మనం చేసుకునే తీయని మోసం అన్నమాట. అదేంటో చూద్దాం. కొన్నిసార్లు మన మనసేమీ బాగోదు, చాలా డల్గా నిరాశగా అనిపిస్తుంది. ఏదన్నా మనసుకి నచ్చిన పని చేద్దామన్నా విసుగ్గా బోరుగా ఫీల్ అవుతుంటాం. ఇలాంటప్పుడు మన మెదడుకి నువ్వు బాగానే ఉన్నావు, భద్రంగా ఉన్నావు అని నచ్చ చెప్పవచ్చు. మన మూడ్ అసలే మాత్రం బాగా లేకపోయినా సరే శరీరంతో చేసే కొన్ని పనుల ద్వారా సంతోషంగా ఉన్నట్టుగా నటించడం ద్వారా మనం మెదడుకి సంతోషంగా ఉన్నామనే సందేశం పంపవచ్చు. మనసు బాగోనప్పుడు నోరుని వెడల్పు చేసి హీ అంటూ నవ్వామనుకోండి, మన మెదడు మన ముఖంలో కనిపించిన ఆ మార్పుని గుర్తిస్తుంది. అది అసలు నిరంతరం మన ముఖ కండరాలను గమనిస్తూ ఉంటుందట. మనం ఉసూరుమంటూ నిరాశ నిస్పృహలతో ఉంటే దానికి అభద్రతా భావం కలుగుతుంది. ఏదో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అదే మనం నవ్వుతుంటే మాత్రం అమ్మయ్య, నేను సురక్షితంగా ఉన్నానని అనుకుంటుంది. అందుకే బలవంతంగా అయినా నోరు వెడల్పు చేసి నవ్వుతున్నట్టు నటించాలి. అలా నటించలేకపోతే ఒక పెన్సిల్ తీసుకుని పళ్ళ మధ్య పెట్టుకోవాలి. పెన్సిల్ నోట్లో అడ్డంగా ఉండాలి, పెదవులు దానికి అంటుకోకూడదు. ఇలా చేయటం వలన మన ముఖ కండరాల్లో మనం నవ్వినప్పుడు వచ్చే మార్పులు వస్తాయి. ఆ మార్పుని గమనించిన మన బ్రెయిన్ మన శరీరం సురక్షితంగా సంతోషంగా ఉన్నదని నమ్ముతుంది. దాంతో ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్, మనసుని ఉల్లాసపరిచే డోపమైన్ లాంటి రసాయనాలు మనలో విడుదలవుతాయి. పెద్దగా పిచ్చిగా నవ్వినా మెదడు వెంటనే ఆనందంగా ఉన్నానన్న భ్రమలోకి వెళ్ళిపోతుంది. శరీరంతో సంతోషంగా ఉన్నామన్న సంకేతాలు పంపుతూ మనసుని మోసం చేయటం గురించి చెప్పుకుంటున్నాం కదా. విచారంగా భయంగా ఉన్నప్పుడు మన శరీరం ముడుచుకుపోతుంది, భుజాలు వంగిపోయి కూర్చుంటాం. అలా కాకుండా మనసు బాగోనప్పుడు నిటారుగా ఛాతీని వెడల్పు చేసి నడవటం కానీ కూర్చోవటం కానీ చేయాలి. దీనివలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనసులోని దిగులు భావం తగ్గుతుంది. అలాగే పాదాలను నేలపైన కాస్త వెడల్పుగా ఉంచి నడుము మీద చేతులు ఉంచుకొని ఛాతీని ఉప్పొంగించి 30 సెకండ్ల పాటు నిలబడితే ఒత్తిడి హార్మోను తగ్గి మనపైన మనకు కంట్రోల్ వచ్చిన భావన కలుగుతుంది. దిగులు ఆందోళన తగ్గుతాయి. మనసు బాగోనప్పుడు శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది కదా. దాంతో మౌనంగా ఉండాలనిపిస్తుంది లేదా చిన్నగా మాట్లాడతాం. కానీ ఇలాంటప్పుడు మనం బాగున్నప్పుడు ఎంత ఎనర్జీతో మాట్లాడతామో అలాగే మాట్లాడాలి. అలా చేయాలని లేకపోయినా ఎనర్జీ ఉన్నట్టుగా నటించాలన్నమాట. ఇలాంటి బయటకు కనిపించే మన శారీరక చర్యలు మన లోపలి ఎమోషన్లను మార్చేస్తాయని అధ్యయనాలలో రుజువైంది. అలాగే మనసు బాగోనప్పుడు ఆప్తులతో ప్రేమగా మాట్లాడటం, ఆత్మీయులను కౌగిలించుకోవడం, పెంపుడు జంతువులను దగ్గరకు తీసుకోవడం వలన మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే ప్రేమ హార్మోను రిలీజ్ అయ్యి సంతోషాన్ని కలిగిస్తుంది. కాసేపు కామెడీ వీడియోలు చూసినా, శరీరానికి బాగా శ్రమ కలిగించే పనిని కొన్ని నిమిషాల పాటు చేసినా మనసులోని ఆ దిగులు మబ్బులు తొలగిపోతాయి. అప్పటికప్పుడు వెంటనే చేయగల చిన్నపాటి పనుల లిస్టు రాసుకుని వాటిని చేస్తూ పోయిన మెదడులో సంతోషాన్ని, మోటివేషన్ని కలిగించే డోపమైన్ విడుదలవుతుంది. మూడ్ బాగోలేనప్పుడు ఆ ఆలోచనల్లోంచి బయటకు వచ్చి మన చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా గమనించాలి. అలా చేసిన మనసు కుదుట పడుతుంది. మెదడు చెబితే శరీరం పని చేస్తుంది కదా. మరి పనిగట్టుకుని శరీరంతో ఆచరించే చర్యలు, నటనలు మెదడులోని భావాలను ఎలా మార్చుతాయి? నిజంగా మన మెదడు అలా మోసపోతుందా అనే సందేహం రావచ్చు. కానీ మెదడు, శరీరం రెండూ అనుసంధానంతోనే పనిచేస్తుంటాయి. ముఖ్యంగా మనం మెదడుతోనే తెలివిగా ఆలోచిస్తున్నా దానికి భయం, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ. అందుకే మనం నిరంతరం నువ్వు సురక్షితంగానే ఉన్నావు, భద్రంగానే ఉన్నావని చెబుతుండాలి. ఇక్కడ అసలు మన మెదడుకి మనం చెప్పడం ఏంటి? మనమెవరు, మన మెదడు ఎవరు? రెండు వేరువేరు ఎలా అవుతాం అనిపిస్తుంది కదా. ఈ విషయాలపైన మరో వీడియోలో మాట్లాడుకుందాం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మన గొడవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.